హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సప్త శనివారాల వ్రతంలో 4గో వారం పూజ అండి. ఈ వారం అయితే పూజ చాలా బాగా జరిగింది. అలాగే ఈరోజైతే నేను మార్నింగ్ అయితే పూజ చేసుకోలేదు కొన్ని కారణాల వలన. అందుకని ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు ఎందుకనో గజలక్ష్మి దీపం అయితే పెట్టాలనిపించింది. అందుకని దీపంకైతే గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాను. అలాగే ఈ సప్త శనివారాల వ్రతంలో అతి ముఖ్యమైనది పిండి దీపం అనమాట. అందుకని వరిపిండిలో కొంచెం బెల్లం, పాలు వేసుకొని పిండి దీపం అయితే చేసుకుంటున్నాను. అలాగే దీనిలో కొంతమంది అరటిపండు కూడా వేసి చేస్తారనమాట పిండి దీపాలు. ఇంకా పూజకైతే హెల్ప్ చేస్తానంటూ మా పాప అయితే ఎంట్రీ ఇచ్చింది. విఘ్నేశ్వరుని ఎలా చేయాలో మొన్న వినాయక చవితి జరిగింది కదా! వాళ్ళ స్కూల్లో చెప్పారంట. అందుకని చేస్తానివ్వమని అడిగితే ప్లేట్‌లో పసుపేసి అయితే ఇచ్చాను. విఘ్నేశ్వరుని అయితే చేస్తుంది. విఘ్నేశ్వరుని చేయడం కూడా ఒక గొప్పేనని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఏదైనా చేస్తామని వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే వాళ్ళకైతే పూజల పైన కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుందని ఇచ్చాననమాట. అలాగే ఈరోజు స్వామివారికి నైవేద్యంగా అటుకుల పోహ అయితే చేశాను. అలాగే బెల్లం, వడపప్పు, పానకం అయితే పెట్టాననమాట. ఇంకా 3 రకాల పళ్ళైతే నైవేద్యంగా పెట్టాను. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష అలాగే తాంబూలం కూడా సర్ది పెట్టుకున్నాను. పూజకి అన్నీ సర్ది పెట్టుకున్నాక దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేశామన్నమాట. ఎప్పట్లాగే స్వామివారికి, అమ్మవారి విగ్రహాలకైతే అభిషేకం చేసి అష్టోత్తర శతనామాలైతే చదివి వ్రతకథ కూడా చదువుకొని హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్‌లోకి టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు. ఆవిరి కుడుము అయితే పెట్టాను. అలాగే సాంబార్ అయితే చేశాననమాట. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.